Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియో గౌహతి హైకోర్టు వారు రైల్వే యాక్సిడెంట్ గురించి ఇచ్చినటువంటిది జడ్జిమెంట్. యాక్చువల్గా నెగిటివ్ జడ్జిమెంట్. కాంపెన్సేషన్ ఇవ్వక్కర్లేదని రైల్వే క్రైమ్స్ ట్రిబ్యునల్ అంటే ఎస్ కరెక్ట్ అని గౌహతి హైకోర్టు కూడా ఒప్పుకుంది. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు క్లెయిమ్ తీసుకోవాలి అంటే చనిపోయిన రాడు అంటే రైల్లోకి రైలు కింద పడి రైలు యాక్సిడెంట్ చచ్చిపోయిన వాడికి ఇచ్చే కాంపెన్సేషన్. దీనికి కాంపెన్సేషన్ రావాలంటే ద పర్సన్ ఆర్ ద డిసీజ్డ్ షుడ్ బి ఏ బోనఫైడ్ ప్యాసింజర్. టికెట్ కొనుక్కున్నోడు అయి ఉండాలి, లేకపోతే కుదరదు అని గౌహతి హైకోర్టు కూడా ఖచ్చితంగా చెప్పింది. జస్టిస్ సంజయ్ కుమార్ మధు, right, in the case of Vikas Chaudhary అంటారు, Vikas Chaudhary versus Union of India, MFA 86/2012, decided on 18/6/2024, just 3 days back. Very good judgment. Please remember, దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది బోనఫైడ్ ప్యాసింజర్ ఎలా ప్రూవ్ చేస్తారు. Right. So here, actually, the incident took place on 21/10/2007, October 21st, 2007. మన డిసీజ్డ్ పర్సన్ వికాస్ చౌదరి వాళ్ళ అబ్బాయి he went to Naharkotia రైల్వే స్టేషన్, వాళ్ళకి దగ్గరలో ఉన్న స్టేషన్ అది, and he purchased a ticket to Borhat in 92 down passenger. సో ఇవన్నీ రైల్వే లాంగ్వేజ్. 92 అప్, 92 డౌన్, బోర్హాత్ టు నహర్కోటియా రైల్వే స్టేషన్ టికెట్ తీసుకున్నాడు. ఇది ప్రాసిక్యూషన్ వారి స్టోరీ. తీసుకున్న తర్వాత ఎన్ రూట్ ఆ ట్రైన్ అంతా బాగా కిక్కిరిసి ఉంది, మొత్తానికి ఇతను కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత హీ వాజ్ రన్ ఓవర్ బై ద మూవింగ్ ట్రైన్. రైల్వే పోలీసు వచ్చారు. రైల్వే పోలీసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. వీళ్ళు ఇదే జరిగింది ఇప్పుడు 2007లో. వీళ్ళు అయ్యా మాకు ఇంక్వెస్ట్ వద్దు, మాకు పిఎం వద్దు, పోస్ట్ మార్టం వద్దు, మామూలుగా మావాడు చచ్చిపోయాడని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్లో ఇలాగే చెప్తారు రైల్వే పోలీసులు, బాధలేవి. ఇప్పుడైతే వదలట్లేదు, ప్రతి దానికి పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఒకప్పుడు మేము చేరిన కొత్తలో మేబీ 80s 90s ఆ ప్రాంతంలో రైల్వే వాళ్ళు పోస్ట్ మార్టం చేయాలంటే వాళ్ళకి నరకమే. దాదాపు ఒక 500-600 అంటే ఇప్పుడు ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఎలాగంటే ఎక్కడో చచ్చిపోతాడు. సపోజ్ ఒక మనకి లోకల్ ఉదాహరణ చెప్పాలంటే ఉప్పుగుండూరు తర్వాత అమ్మనబ్రోలు మధ్యలో చనిపోయాడు అనుకోండి. ఆ మధ్యలో ఉప్పు కాలం ఉంటుంది, తర్వాత మధ్యలో ఒక ఊరు ఉండదు. అక్కడ నుంచి బాడీ తీసుకురావాలంటే డోలీగట్టు తీసుకురావాలి, లేదా ప్రజెంట్ అప్పుడైతే చెక్క రిక్షా, లేదా ఇప్పుడు ఆటో. వీటికి ఎంత ఖర్చు అవుతుందండి? అందుకని వీళ్ళంతవరకు వాళ్ళు అక్కడే ఇంక్వెస్ట్ చేసేసి బాడీ అక్కడే గంట తీసి చేసేవాళ్ళు ఆ కాలం. ఇది కూడా అదే జరిగింది 2007లో కూడా. అఫ్కోర్స్ అస్సాం కాబట్టి మనం ఏం చేయలేం. రైట్. సో అయిపోయిన తర్వాత ఎవరో చెప్పుంటారు రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ వేస్తే గ్యారంటీగా మనిషి చచ్చిపోతేనే ముందు 7 లక్షలు 3 లక్షలు ఇచ్చాడు, ఇప్పుడు 7 లక్షలు ఇస్తారని చెప్పాను. కానీ ఎవరో లాయరో మొత్తాన్ని మాకు తెలియదు, కానీ వాళ్ళు దే హ్యావ్ ఫైల్డ్ ఏ పిటిషన్ ఫర్ కాంపన్సేషన్ రిగార్డింగ్ ద డెత్ ఆఫ్ దిస్ మ్యాన్ చౌదరి. వికాస్ చౌదరి పేరుతో వేశారు. వేసిన తర్వాత అక్కడ ఏంటంటే రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ కళ్ళు మూసుకుని, వాళ్ళేమీ దాన ధర్మం చేసే సంస్థ కదా, దే హ్యావ్ కాల్డ్ ఫర్ ది రిపోర్ట్ ఫ్రమ్ ద పోలీస్. First point is whether he is a bona fide passenger or not, whether any ticket was found in possession or not, లేదు. Whether the body was sent for PM examination or not, లేదు. Then మూడోది రైల్వే వాళ్ళు ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎ పర్సన్ టు జంప్ డౌన్ ఫ్రమ్ రైలు నుంచి పడిపోవటము, ఏమంటే రైలు అతని మీదకి వెళ్ళటం జరిగే పని కాదు. ఎందుకంటే రైలు నుంచి మీరు జాగ్రత్త గమనించి, రైలు నుంచి పడిపోయిన తర్వాత నార్మల్గా ప్లాట్ఫామ్ మీద పడినప్పుడు కూడా మధ్యలో ఇరుక్కుపోతారు. అతని మీద రన్నింగ్ ఒక వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ట్రైన్ అతని మీద రన్ ఓవర్ అవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పి పెట్టారు. ఎస్, రైల్వే క్రైమ్స్ ట్రిబ్యునల్ అగ్రీడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ కాంపెన్సేషన్. సో దాని మీద నో కాంపెన్సేషన్ అని చెప్పి 17/4/2012 వీరు జడ్జ్మెంట్ ఇచ్చాడు. నో బోనఫైడ్ ప్యాసింజర్ అని.
దాని మీద అగ్రీడ్ బై దిస్ జడ్జ్మెంట్ ఆఫ్ ది రైల్వే క్రైమ్స్ ట్రిబ్యునల్ దీస్ పీపుల్ అప్రోచ్ ది గౌహతి హైకోర్ట్. సో జస్టిస్ సంజయ్ కుమార్ మధు ఆయన కూడా చూశాడన్ని 23 రైల్వే యాక్సిడెంట్ క్లెయిమ్స్ ఏంటి ఇది రైల్వే యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ యాక్ట్ 1987 దాని కింద అప్పీల్కి వెళ్ళారు. వెళ్ళిన అక్కడ పాయింట్ ఏంటి, బోనఫైడ్ పాసింజర్ని మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు. దీనిలో వీళ్ళు ఎవిడెన్స్ చెప్పారు. వాళ్ళ బ్రదరు, ఐ హ్యావ్ ఫాలోడ్ ద డిసీజ్డ్ ఫ్రమ్ అవర్ విలేజ్ టు నార్కోటియా, హీ పర్చేజ్డ్ టికెట్. ఇప్పుడు చెప్తున్నా అసలు పాయింట్. The Railway Claims Tribunal verified with the railway station and found that no ticket was purchased from Naharkotia to Borhat. అసలు ఇది ఇంపార్టెంట్ పాయింట్, లీగల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే కొనలేదు. ఇప్పుడు దాకా చెప్పింది ఈ కథ అంతా సోది. ఈ ఒక్క పార్ట్ ఫస్ట్లో తేల్చేయచ్చు. నో టికెట్ వాజ్ సోల్డ్. ఖచ్చితంగా ఉంటుంది టికెట్, కొంటే ఖచ్చితంగా ఈ దాంట్లో వస్తుంది కదా. కేసు ఊరినే పోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం క్లెయిమ్ చేసేటప్పుడు ఉండాలి. ఎందుకంటే ఇది పెద్దవాడిని కాబట్టి చెప్పొచ్చు, యాక్చువల్గా ఇది ఒక మాఫియా. దీనిలో లాయర్స్, రైల్వే పోలీస్, బోత్ ఆఫ్ దెమ్ అండ్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో ఉండే మెంబర్సు, క్లెయిమ్స్ ట్రిబ్యునల్ చైర్మన్, డైరెక్టర్ చెప్పండి, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిన సంఘటనలు గతంలో బయటకు వచ్చినాయి. ఒక క్లెయిమ్స్ ట్రిబ్యునల్ లాయర్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కేరళ స్టేట్కి వేస్తే మళ్ళీ జనం అనుకోవటం సుప్రీంకోర్టు జడ్జి గారు ఎవరు తెలుసు కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాడంట. నిజమేంటో మనకు తెలియదు. ఇలా ఉన్నాయి అలిగేషన్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. సో మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక మనిషి రైల్వే యాక్సిడెంట్ చచ్చిపోగానే అంతకుముందు ట్రైన్ టికెట్ తీసుకుని లాయర్ గారు తప్పని వాడు జేబులో పెడతారు. పోలీసులు ఇంక్వెస్ట్ రిపోర్ట్లో అది మాట రాపిస్తాడు. ఎప్పుడైతే బోనఫైడ్ ప్యాసింజరో మినిమం ఇప్పుడు 7 లక్షలు వస్తాయి. కానీ ఇది న్యాయమా అనేటువంటిది లాయర్సే గమనించాలి. అంతకన్నా ఎక్కువ మాట్లాడటం బాగోదు. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.